in this session we are going to discuss about some numerical data. Okay, so what are the different types of data types of numerical things are there, and then we will look into numeric type conversions, and then we will look into arithmetic operators like addition, subtraction and stuff. And next we will look into some of the functions which we can apply on a numerical data like sum, max, min, round, absolute. And after that we will discuss about strings. So strings are nothing but characters. Okay, so we will go with the string data types and then string type conversion, and then we will look into string arithmetic operators, and then we will go into string functions. Okay, so let's see. So first of all, there are three types of numeric data types in Python. Okay, first one is integer, another one is float, and last one is complex. Okay, in mathematics as well, we have these three kinds of different types of numerical values will be there, right? So first one would be integer, and the next one would be float, and the third one is complex. Mostly 100% of your time you would be dealing with only integers and floats. Complex will not come until or unless you are doing some research paper or you are applying some mathematical formulas where complex number has to be used, right? So otherwise you will not be using that. So in real business cases you will never be using these complex numbers. You will be dealing with only integer and floats. Okay, so I hope you guys know what is an integer and what is a float, right? So integers are nothing but 1, 2, 3, 4 without any decimal points and stuff. Floats are nothing but 1.1, 1.2, 1.3 like this. So whatever the decimal places come, decimal numbers comes, right? So that particular thing is called as float. Now coming to Jupyter Notebook. Just give me a second. Yeah. సో వేరియబుల్ అసైన్మెంట్ గురించి నిన్న మాట్లాడుకున్నాం, రైట్? సో వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ నేమింగ్ ఏ వేరియబుల్, రైట్? సో లెట్స్ నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 అని చెప్పాను అనుకోండి. అంటే 2 అనే వాల్యూని నేను ఏ అనే వేరియబుల్లో సేవ్ చేస్తున్నాను, రైట్? సో దట్ మీన్స్ నేను ఎప్పుడైనా సరే ఏని కాల్ చేస్తే దట్ మీన్స్ ఐఎమ్ కాలింగ్ 2, రైట్? సో నౌ లెట్స్ సే ఈ 2 అనే వాల్యూ ఏ డేటా టైప్ అని నేను తెలుసుకోవాలి అనుకుంటే దెన్ యూ విల్ యూజ్ ఫంక్షన్ కాల్డ్ టైప్. ఓకే, సో డిఫాల్ట్గా ఉంటే ఇది. సో యూ డోంట్ హ్యావ్ టు ఇన్స్టాల్ ఎనీ లైబ్రరీస్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, ఇట్ విల్ బి డిఫాల్ట్. ఓకే, సో నేను ఇప్పుడు ఏదైతే చెప్తానో, ఏ ఫంక్షన్స్ అయితే చెప్తానో అన్నీ కూడా మనకి డిఫాల్ట్గా పైథాన్తో పాటు వచ్చే 5 ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఫర్దర్గా కావాలి నాకు అన్నప్పుడు దెన్ వీ విల్ బి యూజింగ్ లైబ్రరీస్. సో ఆ లైబ్రరీస్ యూజ్ చేసేటప్పుడు దెన్ హౌ టు ఇన్స్టాల్ దెమ్ అండ్ హౌ టు యూజ్ దెమ్ అనేది అప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి నేనైతే ఏవైతే ఫంక్షన్స్ చెప్తున్నానో అవన్నీ కూడా డిఫాల్ట్గా ఉండే పైథాన్ ఫంక్షన్స్ వితౌట్ ఇన్స్టాలింగ్ ఎనీ లైబ్రరీస్, ఓకే, ఆర్ వితౌట్ యూజింగ్ ఎనీ అదర్ లైబ్రరీస్. Now type అనే ఫంక్షన్ యూజ్ చేసి ఇఫ్ ఐ గివ్ ఏ, సో ఏ అనే వేరియబుల్ ఏ డేటా టైప్ ఆఫ్ వాల్యూని సేవ్ చేసుకుంది, ఆర్ ఏ డేటా టైప్ ఆఫ్ వాల్యూని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేశారు అని తెలుసుకోవాలి అంటే దెన్ ఐ విల్ జస్ట్ యూజ్ పైప్ అండ్ దెన్ ఇట్ గివ్స్ మీ ఇంటీజర్. ఓకే, సో లెట్స్ సే నా దగ్గర 2.5 అనేది ఉంది అనుకోండి. సో నా ఇఫ్ యూ సీ టైప్ ఆఫ్ ఏ అంటే ఫ్లోట్ అని చెప్తుంది. ఓకే, సో లెట్స్ సే దీన్ని నేను డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాను అనుకోండి. సో వాట్ ఎవర్ యూ రైట్ ఇన్ సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ ఆర్ డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ ఆర్ ట్రిపుల్ ఇన్వర్టెడ్ కామర్స్ దాట్ వుడ్ బి కన్సిడర్ యాజ్ ఎ స్ట్రింగ్. ఓకే, సో స్ట్రింగ్ అంటే నార్మల్ క్యారెక్టర్స్ కింద తీసుకుంటుంది. సో నేను ఇప్పుడు దీని టైప్ ఆఫ్ ఏ అంటే ఇట్ ఈస్ కన్వర్టింగ్ దట్ ఇంటూ ఎ స్ట్రింగ్. ఓకే,
సో నౌ లెట్స్ సే నాకు ఇలా స్ట్రింగ్ వాల్యూ ఉంది, బట్ ఐ నో దట్ దిస్ ఇస్ ఎ ఫ్లోట్ నెంబర్. 2.5 అనేది ఫ్లోట్ నెంబర్, రైట్? బట్ ఇట్స్ నాకు ఇచ్చిన డేటాలో they gave me as in the form of string. Now what I want to do is I want to convert this particular value into a float value. ఇది స్ట్రింగ్ వాల్యూ కింద ఉంది, సో నేను ఫ్లోట్ వాల్యూ కింద కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను అంటే ఐ విల్ జస్ట్ రైట్ ఫ్లోట్ and open parenthesis and provide a. This gives me 2.5 without any inverted commas. ఓకే, ఇన్వర్టెడ్ కామర్స్ కనుక మీకు అవుట్పుట్లో కనిపిస్తే ఏదైనా నెంబర్కి కానీ వాల్యూకి కానీ, దెన్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్. అది ఇంకొక టైప్, ఇంకొకలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ దీన్ని నేను బీకి అసైన్ చేస్తున్నాను. ఫ్లోట్ ఆఫ్ ఏ అనేది బీకి అసైన్ చేసి, నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ బీ చూద్దాం, జస్ట్ టు రీకన్ఫర్మ్. సో నౌ ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ సేయింగ్ ఫ్లోట్. అంటే మనం ఏం చేసాం, స్ట్రింగ్ వాల్యూ ఇచ్చారు ఏ ఈక్వల్ టు స్ట్రింగ్ వాల్యూ ఆఫ్ 2.4 2.5. అయితే దీన్ని మనం ఏం చేసాం, ఫ్లోట్ కి కన్వర్ట్ చేసాం యూజింగ్ ఫ్లోట్ ఫంక్షన్, రైట్? ఫ్లోట్ ఆఫ్ ఏ అని రాసాం. సో ఇట్ గివ్స్ మీ 2.5 యాజ్ అ ఫ్లోట్. ఓకే, నా లెట్స్ సే ఏ ఈక్వల్ టు 2.5 కాదు, 2 ఉంది అనుకుందాం. ఓకే, నా అది కూడా స్ట్రింగ్ ఫార్మాట్ లోనే ఉంది. నౌ ఇఫ్ ఐ టేక్ టైప్ ఆఫ్ ఏ, దట్ విల్ గివ్ మీ స్ట్రింగ్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాను అంటే నేను ఇంటీజర్ లోకి మార్చాలి అనుకుంటున్నాను. సో అప్పుడు నేనేం చేస్తాను అంటే ఇంట్ ఆఫ్ అని రాస్తాను. అండ్ ఇఫ్ యూ సీ ద అవుట్పుట్ సేస్ ఇంట్. ఓకే, సో ఇట్లా మనం దేంట్లోకి అయితే కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వాల్యూని, ఒక వాల్యూని, ఓకే, సో ఆ వాల్యూని తీసుకొచ్చి మనం ఆ పర్టికులర్ డేటా టైప్ యొక్క ఫంక్షన్ లో పెట్టేస్తాం. ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంట్ ఆఫ్ అని రాస్తాం, ఫ్లోట్ లో కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ ఆఫ్ అని రాస్తాం, స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయాలి అంటే str ఆఫ్ అని రాసేస్తాం, అంతే. అదర్ దెన్ దాట్ యూ డోంట్ డూ ఎనీథింగ్, అండ్ ఇట్ విల్ సింప్లీ కన్వర్ట్ దాట్ ఇంటూ దాట్ పర్టికులర్ డేటా టైప్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టైప్ కన్వర్షన్ ఆఫ్ యువర్ న్యూమరికల్ డేటా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు arithmetic operators. So arithmetic operators అంటే plus, minus, multiply, subtract, divide, right? So let's say if you want to do addition of two numbers, you have two numbers, and if you want to add 2 plus 3, then you will just write 2 plus 3 and run it, you will get the output. Let's say if you want to do 2 minus 3, then just to do 2 minus 3 and run it, you will get the output. Let's say you want to do a multiplication, so 2 star 3. So in computer systems, basically star is considered as multiplication, which you guys already know. So 2 into 3, that would give me 6. Next, if I want to do 2 by 3, so I can also do it, that is 0.666. Okay, so there are other things as well other than these arithmetic operations. We have a thing called floor division. So what is floor division? So basic గా మనకి ఫ్లోర్ అంటే ఏంటో తెలుసు, రైట్? సీక్వెల్ లో నేర్చుకున్నాం. వాట్ ఈస్ ఫ్లోర్? ఫ్లోరింగ్ అంటే ఏంటి, ఒక వాల్యూ తీసుకొని ఇప్పుడు నాకు 0.66 అని ఉంది. సో 0.66 కి నాకు ఫ్లోర్ వాల్యూ కావాలి అంటున్నాను. సో అంటే ఏమొస్తుంది నాకు చెప్పండి. కాదు సూర్య, less than 0.66. less than 0.66, Like the lesser value. సో లెసర్ వాల్యూ అంటే ఏమొస్తుంది? Or 0.5, something like that. No. సో ఎప్పుడైనా సరే మనం ఫ్లోర్ కానీ సీలింగ్ కానీ యూజ్ చేసేది ఎందుకంటే వీ వాంట్ టు రౌండ్ ఇట్ అప్ టు ద నియరెస్ట్ ఇంటీజర్. ఓకే, సో ఇట్ విల్ నాట్ బి ఇన్ డెసిమల్ పాయింట్స్. సో నేను ఒక బండ గుర్తు చెప్పా కదా మీకు, లైక్ ఫ్లోర్ అంటే మన నార్మల్ కింద ఉండే ఫ్లోర్. ఓకే, సో సీలింగ్ అంటే టాప్లో ఉండేది, రైట్? మన ఇంట్లో, రైట్? సో ఇప్పుడు కింద ఉన్నది చిన్న నెంబర్ అనుకోండి, పైన ఉన్నది పెద్ద నెంబర్ అనుకోండి.
Okay, so when we say floor, that means I am talking about lowest number. దట్ ఈస్ ఇప్పుడు 0.5కి లోయెస్ట్ ఇంటీజర్ ఏమొస్తుంది, 0 వస్తుంది, రైట్. అదే సీలింగ్ అన్నాను అనుకోండి, హైయెస్ట్ ఇంటీజర్ ఏమొస్తుంది, సారీ హైయెస్ట్ ఇంటీజర్ తీసుకోవాలి, అండ్ హైయెస్ట్ ఇంటీజర్ ఏమొస్తుంది, 1 వస్తుంది, రైట్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో 0.6 is between 0 and 1, 0 is your floor and 1 is your ceiling. ఓకే, సో ఫ్లోర్ అని అడిగితే 0 నెంబర్కి వస్తుంది, సీలింగ్ అని అడిగితే మనకి 1 అనే నెంబర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే 2/3, సో 2 బైస్ రాస్తారు, 2 స్లాష్ రాస్తారు, రాస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లోర్ డివిజన్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి యూ హ్యావ్ modulo. Yeah, so you have modulo. So what is modulo? So basically modulo gives you reminder of a division. ఒక డివిజన్ ఇప్పుడు 2/3 చేశాను. ఓకే, సో 2/3కి ఎంత రిమైండర్ ఉండొచ్చు అంటే యూ కెన్ యూజ్ పర్సంటేజ్. సో దానికి మనం ఎలా యూజ్ చేస్తాము అంటే, సో లెట్స్ సే 3% తీసుకున్నాను అనుకోండి, ఇట్ విల్ గివ్ యూ ద అవుట్పుట్ యాజ్ 1. అంటే 3 డివైడెడ్ బై 2 చేస్తే నాకు రిమైండర్ అనేది 1 వస్తుంది అని చెప్పింది, రైట్. సో 2 1s are 2 వస్తుంది, తర్వాత 3 - 2 దట్ బికమ్స్ 1, రైట్. సో రిమైండర్ నాకు ఉండేది 1, రైట్. సో అదే ఇక్కడ నాకు ఇస్తుంది. ఇది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే టు ఫైండ్ అవుట్ వెదర్ ఎ వాల్యూ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ ఆర్ ఈవెన్ నెంబర్. నేను ఎప్పుడైతే ఒక నెంబర్ని డివైడ్ బై 2 చేస్తాను అండ్ ఇఫ్ ద రిమైండర్ ఈస్ గివింగ్ మీ 0, or if I get 0 as my reminder, then that particular number is called as even number, right. సో ఆడ్ నెంబర్ ఎప్పుడని చెప్తాము అంటే నేను 2తో డివైడ్ చేసినప్పుడు ఇఫ్ ఐఎమ్ గెటింగ్ రిమైండర్ గ్రేటర్ దాన్ 0, దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆడ్ నెంబర్. ఓకే, సో రేపు ఇంటర్వ్యూలో ఎవరైనా క్వశ్చన్ అడగచ్చు మిమ్మల్ని ఈవెన్ ఆడ్ ఎలా సెగ్రిగేట్ చేస్తారు అంటే బేసిక్గా ఇదే లాజిక్ వాడతారు. ఏ పర్టికులర్ థింగ్లో అయినా, ఏ పర్టికులర్ టూల్ యూజ్ చేసినా ఇదే లాజిక్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోనెన్షియేషన్. సో ఎక్స్పోనెన్షియేషన్ ఇస్ నథింగ్ బట్ పవర్. సో 2 స్క్వేర్ 2 క్యూబ్, రైట్. సో ఇట్లా మనకి పవర్ 2 ఆర్ పవర్ ఆఫ్ 3 ఇట్లా మనకు కావాలి అన్నప్పుడు then we will use double stars. So 2 into 3. So this is going to give me 2 cube. So 2 cube is nothing but 8, right. So if I do square, that's going to give me 4, 2 square. Okay, so these are the arithmetic operations which you can do on a numerical data without using any of the libraries. ఏ libraries కూడా మీరు యూజ్ చేయకుండా you can do it. Next, coming to order of operations. So I hope you guys know this. So general mathematics lo kuda we have BODMAS, right. So BODMAS lage ikkada PEDMAS అని ఉంటుంది. So PEDMAS means it's nothing but parentheses ఉంటే గనక parentheses will be preferred first, right. So ఎక్కడైనా అంతే, mathematics లో అయినా అంతే, right. So let's say నేను 2 into 2 plus 3 plus 3/2 అని చెప్తాను అనుకోండి, లెట్స్ సే 2/2. ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. సో ఐ విల్ గెట్ 8. సో ఫస్ట్ 2/2, ఓకే. సో 1 మల్టిప్లికేషన్ తర్వాత దట్ గివ్స్ మీ 4 అండ్ నెక్స్ట్ 3, రైట్. సో 3 + 4 + 1 దట్స్ గోనా గివ్ మీ 8. అదే నేను ఇక్కడ ఇలా పెట్టాను అనుకోండి, పారెన్సిస్ పెట్టి ఫస్ట్ ఇది చేయమని చెప్పాను అనుకోండి, ఓకే. సో there would be no difference in the output obviously, but still see. First 2 into 2 చేస్తుంది. So let's do one more thing. So
ఇప్పుడు ఏం చేస్తుంది, 2 into 9 చేస్తుంది 18, 18 minus 33 చేస్తుంది, ఆ తర్వాత ప్లస్ 1 చేస్తుంది, రైట్. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా. సో దెర్ ఈస్ నో డిఫరెన్స్. సో పైథాన్లో కూడా మీరు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏమైనా చేయాలి అంటే యూ కెన్ ఫాలో ద సేమ్ సింటాక్స్ విచ్ యూ ఆర్ ఫాలోయింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. యూ డోంట్ హ్యావ్ టు లెర్న్ ఎనీథింగ్ న్యూ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు న్యూమరిక్ ఫంక్షన్స్. సో న్యూమరిక్ ఫంక్షన్స్ వచ్చేటప్పటికి we have a round. సో ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా ఉన్న ఫంక్షన్స్ విచ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, సో అంటే నేను ఏ లైబ్రరీ కూడా యూజ్ చేయకుండా నాకు డిఫాల్ట్ గా ఉన్న ఫంక్షన్స్ ఇన్ పైథాన్. ఓకే, సో ఏమైనా లైబ్రరీ యూజ్ చేస్తే నాకు ఇంకా వేరే ఫంక్షన్స్ కూడా ఉంటాయి, చాలా ఫంక్షన్స్ వస్తాయి. ఓకే, సో బట్ వితౌట్ యూజింగ్ లైబ్రరీ ఐ కెన్ గెట్ దీస్ ఫంక్షన్స్ ఓన్లీ. ఓకే, సో రౌండ్ అంటే ఏంటి, బేసిక్ గా ఏదైనా డెసిమల్ ప్లేసెస్ లో నెంబర్ ఉంది అనుకోండి, 0.777 ఫ్లోట్ నెంబర్ ఉంది అనుకోండి, అండ్ ఈ ఫ్లోట్ ఉన్న నెంబర్ ని ఐ వాంట్ టు రెడ్యూస్ ద డెసిమల్ ప్లేసెస్. లైక్ ఇప్పుడు 5 sevens ఉన్నాయి నా దగ్గర డెసిమల్ పాయింట్ తర్వాత, రైట్. సో లెట్స్ సే ఐ వాంట్ టు కీప్ ఓన్లీ 2 డెసిమల్ వాల్యూస్ మాత్రమే కావాలి డెసిమల్ పాయింట్ తర్వాత అంటే దెన్ ఐ విల్ యూస్ దిస్ రౌండ్. సో రౌండ్ ఆఫ్ అని చెప్పేసి 2 పెడితే నాకు ఇట్ విల్ గివ్ మీ 0.78. ఓకే, నా లెట్స్ సే ఇక్కడ 0 పెట్టాను అనుకోండి 2 బదులు, ఏమవుతుంది చెప్పండి. ఏం రావచ్చు, It gives the nearest value. నియరెస్ట్ విచ్ వాల్యూ? So 0.77. The nearest value is 78. 0.78. కాదు. సో 0 అని చెప్తే that means I don't want any decimal points. So that will round it up to an integer value. సో ఇక్కడ ఏంటి అంటే రౌండ్ యూజ్ చేసినప్పుడు ద నెంబర్స్ విచ్ ఆర్ బిలో 0.5, ఏవైతే 0.5 కన్నా తక్కువ ఉంటాయో అవన్నీ 0కి రౌండ్ అవుతాయి, ఏవైతే వాల్యూస్ అబోవ్ 0.5 ఉంటాయో అవన్నీ 1కి రౌండ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ నాకు 0.77 అని చెప్పేసి అన్నా కాబట్టి విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0.5, సో ఇట్ విల్ బి రౌండెడ్ అప్ టు 1కి రౌండ్ అవుతుంది. ఓకే, సో అదే నేను ఇక్కడ 0.77 కాకుండా 0.333 అని చెప్పేసి పెట్టాను అనుకోండి, ఇట్ విల్ రౌండ్ ఇట్ అప్ టు 0. ఓకే, సో 0.5 కన్నా ఎక్కువ ఉంటే 1కి రౌండ్ అవుతుంది, 0.5 కన్నా తక్కువ ఉంటే 0కి రౌండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో ద నెక్స్ట్ థింగ్ వుడ్ బి అబ్సల్యూట్ ఆర్ ABS. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అబ్సల్యూట్? ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం సీక్వెల్లో. అబ్సల్యూట్ ఎందుకు వాడతాం? కరెక్ట్. సో నెగిటివ్ వాల్యూస్ లెట్స్ సే -10 అని ఇస్తే దాన్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేస్తుంది. సో అబ్సల్యూట్ అని యూజ్ చేస్తే మనం ఏదైనా కానీ నెగిటివ్ వాల్యూస్ ఉంటే వాటిని పాజిటివ్ వాల్యూస్ గా కన్వర్ట్ చేస్తుంది. దట్స్ ద యూజ్ ఆఫ్ అబ్సల్యూట్. నెక్స్ట్ లెట్స్ సీ సమ్. సో సమ్ కానీ మ్యాక్స్ కానీ మిన్ కానీ ఇవన్నీ కూడా మనం దేంతో పాటు యూజ్ చేస్తాము అంటే, నేను కొన్ని డేటా టైప్స్ చెప్పాను, పైథాన్ రిలేటెడ్ డేటా టైప్స్, రైట్. సో లిస్ట్ అని, టపుల్ అని, సెట్ అని, ఫ్రోజన్ సెట్ అని నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం, రైట్. సో సేమ్ ఇవే లిస్ట్, టపుల్, సెట్ ఇవేవైతే ఉన్నాయో ఇవి మాత్రమే యూజ్ చేయాలి వెన్ వీఆర్ యూజింగ్ సమ్ ఆర్ మ్యాక్స్ ఆర్ మిన్. ద సింపుల్ లాజిక్ ఇస్, నాకు సమ్ చేయాలి అంటే అట్లీస్ట్ 2 నెంబర్స్ కావాలి. సో దట్ మీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మల్టిపుల్ వాల్యూస్. సో మల్టిపుల్ వాల్యూస్ ని అది హోల్డ్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు కెప్ట్ ఇన్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. లైక్ లిస్ట్ ఆబ్జెక్ట్ అయినా ఉండాలి, టపుల్ అయినా ఉండాలి, లేదా సెట్ అయినా ఉండాలి. ఓకే, సో ఇన్ ఎనీ ఆఫ్ దిస్ 3 ఇట్ హ్యాస్ టు హోల్డ్ దోస్ మల్టిపుల్ వాల్యూస్. ఒకవేళ సింగిల్ వాల్యూ అయి ఉంటే జస్ట్ పారెన్సిస్ లో సింగిల్ వాల్యూ ఇచ్చేసేవాళ్ళం, లైక్ టైప్ ఫంక్షన్ కి ఎలా రాసామో అలా ఇచ్చేసేవాళ్ళం. ఓకే, బట్ ఇక్కడ ఏంటి అంటే వీ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ ఏ లిస్ట్, దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్.
or you have to keep them in a tuple, or you have to keep them in a set. Because multiple values ni hold cheyali ante we have to keep them in any one of these objects, then only it will hold those values. Okay, so let's say sum of నేను 1 2 3 4 సమ్ చేయాలి అనుకోండి. సో నేను ఒక లిస్ట్లో స్టోర్ చేస్తున్నాను ప్రస్తుతం. సో లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటుంది, స్క్వేర్ బ్రాకెట్స్లో డినోట్ చేస్తాం, రైట్? సో స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి అండ్ జస్ట్ రైట్ 1 2 3 అండ్ ఇట్ విల్ గివ్ యూ 6. నెక్స్ట్ మ్యాక్స్ అనేది యూజ్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ మ్యాక్సిమం వాల్యూ. సో ఇక్కడ నేను టపల్ యూజ్ చేస్తాను. సో టపల్ ఈజ్ డినోటెడ్ బై parentheses. సో ఐ విల్ జస్ట్ యూజ్ parentheses 1 2 3. Now if I run it, I will get max value out of these three values is 3. So that is 3. Now min use చేస్తున్నాను. So now min కి నేను set యూజ్ చేస్తాను. Sets are denoted by curly brackets. So curly brackets వచ్చి 1 2 3 అని చెప్పేసి రాస్తాను. And it will give me the minimum value out of these three things. Okay, so itla sum, max, min ane functions మనం డైరెక్ట్ గా వాడుకోవచ్చు. But when we are using them, we have to be careful that we have to keep the values in one particular object. It can be list, it can be tuple, it can be set. In any of these things you can keep them and you can get the answer. Okay. Next. So coming to strings. ఇక్కడ వరకు న్యూమరికల్ డేటా అందరికి అర్థమైందా? Okay. Coming to strings. So strings లో we will learn about string basics. So first of all, మన strings ని సింగిల్ కోట్లో రాయొచ్చు, లేదా డబుల్ కోట్లో రాయొచ్చు, ఆర్ ట్రిపుల్ కోట్స్లో అయినా రాయొచ్చు. ఓకే, సో వీ కెన్ రైట్ స్ట్రింగ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ 3 థింగ్స్. వీటి యొక్క బెనిఫిట్ ఏంటి? డబుల్ కోట్స్ యూజ్ చేస్తే బెనిఫిట్ ఏంటి, ట్రిపుల్ కోట్స్ యూజ్ చేస్తే బెనిఫిట్ ఏంటి అంటే, సో బేసిక్గా సింగిల్ కోట్ యూజ్ చేశారు అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సే రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అని అనుకున్నాం. సో రాము ఈజ్ ఏ గుడ్ బాయ్. అయితే నేనేం చేయాలి అనుకుంటున్నాను అంటే గుడ్ అనే వర్డ్ని ఒక ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాలి అనుకుంటున్నాను సింగిల్ కోట్స్లో. ఓకే, సో బట్ వెన్ ఐఎమ్ యూజింగ్ సింగిల్ కోట్ టు రిప్రజెంట్ మై క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్, ఓకే, సో దెన్ ఐ కెన్ నాట్ యూజ్ single quote for any other word or letter present inside that string if I am using single quote. అదే నేను డబుల్ కోట్ యూజ్ చేశాను అనుకోండి. ఓకే, సో డబుల్ కోట్స్ యూజ్ చేస్తే రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, సేమ్ థింగ్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ గుడ్కి సింగిల్ కోట్స్ ఇచ్చుకోవచ్చు అండ్ మీరు ప్రింట్ చేస్తే కూడా మీకు సింగిల్ కోట్స్ వస్తాయి గుడ్కి. ఓకే, అదే నేను ట్రిపుల్ కోట్స్ యూజ్ చేశాను అనుకోండి. సో ట్రిపుల్ కోట్స్ యూజ్ చేస్తే, సో ట్రిపుల్ సింగిల్ కోట్స్ యూజ్ చేస్తే రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అని చెప్పేసి పెట్టి అండ్ ఈ గుడ్ని నేను డబుల్ కోట్స్లో కూడా రాసుకోవచ్చు. ఓకే, సో విల్ గెట్ డబుల్ కోటెడ్ గుడ్. సో ద ఓన్లీ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దీస్ థింగ్స్ is nothing but you can keep another single quote or you can keep another double quote inside it. So that's the only advantage. జనరల్గా ఎక్కువగా యూజ్ చేసేది డబుల్ కోట్స్ యూజ్ చేస్తాం. సో మై సెల్ఫ్ దట్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ చాయిస్. సో నేను పర్సనల్గా ఎక్కువగా యూజ్ చేసేది డబుల్ కోట్స్ ఫర్ రిప్రజెంటింగ్ ఎనీ ఆఫ్ ద టెక్స్ట్ క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్ వాల్యూ. ఓకే, సో ఏదైనా స్ట్రింగ్ ఉంటే నేను డబుల్ కోట్స్లోనే రిప్రజెంట్ చేస్తాను. ఐ డోంట్ నో వై, బట్ ఐ లైక్ దట్. సో అందుకని నేను అది యూజ్ చేస్తాను. దట్స్ ఇట్, దెర్ ఇస్ నో వ్యాలిడ్ రీజన్ ఫర్ దట్. ఓకే, అండ్ మీరు ఏదైనా గిట్ హబ్లో కనుక ఏదైనా పైథాన్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఏమైనా చూస్తే దే యూజ్ ట్రిపుల్ కోట్స్ టు గివ్ ఎ సమ్మరీ అబౌట్ ఏ ఫంక్షన్ ఆర్ సంథింగ్ లైక్ దట్.
ఓకే, సో వాళ్ళు ఫంక్షన్ క్రియేట్ చేస్తారు. ఆ ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు తప్పు చేసినప్పుడు ఒక సమ్మరీ రాస్తారు అనమాట. ఈ ఫంక్షన్ దేనికి వాడతాము, సో దీంట్లో ఏంటి ఏం చెప్తున్నారు అని చూడటానికి. సో ఫర్ దాట్ సమ్మరీ దే యూస్ ట్రిపుల్ కోట్స్. సో ఎందుకంటే జనరల్ గా మధ్యలో ఏమన్నా హైలైట్ చేయాలి పాయింట్స్ అంటే దే కెన్ డూ హైలైట్ లైక్ దిస్. ఓకే, సో అందుకని దే యూస్ ట్రిపుల్ కోట్స్, బట్ ఇట్స్ అప్ టు యూ, యూ కెన్ యూస్ ఎనీథింగ్. Okay, but just be aware that you cannot use a single quote if you are using single quote. So only double quotes unte single quote use cheyagalaru and triple quotes unte double quotes use cheyagalaru. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్, సో లెట్స్ టాక్ అబౌట్ స్ట్రింగ్ కన్వర్షన్. సో ఆబ్వియస్లీ కన్వర్ట్ చేయాలి అంటే ఒక వాల్యూని, సో లెట్స్ సే నేను a ఈక్వల్ టు 1 2 3 అని ఒక ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాను. సో టైప్ ఆఫ్ ఏ కూడా నేను మీకు చేసి చూపిస్తే ఇంటీజర్ అని చెప్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఏ 1 2 3 ఇంటూ స్ట్రింగ్ వాల్యూ, దెన్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ రైట్ str ఆఫ్ 1 2 3 అండ్ మీకు అవుట్పుట్ లో సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ వచ్చేస్తే దట్ మీన్స్ ఇట్ గాట్ కన్వర్టెడ్ టు స్ట్రింగ్ అని తెలుస్తుంది. జస్ట్ టు క్రాస్ చెక్ ఐ విల్ జస్ట్ యూస్ టైప్. I will save it in B and I will just use type function to get the data type of it. So it says str, that is string. So 1 2 3 అనేది string గా కన్వర్ట్ చేసుకోవచ్చు యూజింగ్ str ఫంక్షన్. జస్ట్ లైక్ ఇంటీజర్ ఫ్లోట్ కి ఎలా చేసామో సేమ్ ఇక్కడ కూడా అదే రూల్ అప్లై అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి విల్ టాక్ అబౌట్ స్ట్రింగ్ అర్థమెటిక్. సో ఈ స్ట్రింగ్ అర్థమెటిక్ లో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే, so you might not see this in all the programming languages. Okay, ఇక్కడ ప్లస్ అనేది యూజ్ చేసి ఎడిషన్, జనరల్ గా మనం ప్లస్ దేనికి యూజ్ చేస్తాం, యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. 2 + 3 3 + 4. సో ఇక్కడ స్ట్రింగ్స్ కూడా మనం ప్లస్ చేయొచ్చు. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ వెన్ వీ యూజ్ ప్లస్ మీన్స్ ఇట్ గెట్ కంకాటినేటెడ్. ఓకే, సో లెట్స్ సే ఒక డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ తీసుకుందాం. ఓకే, సో డొనాల్డ్ ఈజ్ సపరేట్. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రంప్ ఈజ్ సపరేట్. ఓకే, నా ఈ డొనాల్డ్ అండ్ ట్రంప్ కనుక నేను ప్లస్ సింబల్ తో కనుక యూజ్ చేస్తే దెన్ ఇట్ విల్ కంకాటినేట్ బోత్ ది స్ట్రింగ్స్. ఓకే, రెండు స్ట్రింగ్స్ ని కూడా కంకాటినేట్ చేస్తుంది. సో ఇక్కడ నాకు స్పేస్ అనేది నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి సో నాకు స్పేస్ రాలేదు. సో ఇఫ్ యూ వాంట్ స్పేస్ యూ కెన్ జస్ట్ పుట్ ఏదర్ డి తర్వాత స్పేస్ అని పెట్టుకోండి, టీ తర్వాత టీకి ముందైనా స్పేస్ పెట్టుకోండి, ఆర్ యూ కెన్ యాడ్ వన్ మోర్ యాజ్ వెల్. ఇక్కడ ప్లస్ అని చెప్పేసి స్పేస్ ఇచ్చుకొని ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో బేసిక్ గా మన స్ట్రింగ్స్ తో ప్లస్ అని యూజ్ చేస్తే ఇట్ గెట్స్ కంకాటినేటెడ్. ఓకే, సో మనకి ఫంక్షన్స్ ఉన్నాయి కదా, కంకాట్ అని చెప్పేసి ఎక్సెల్ లో, సీక్వెల్ లో కూడా వీ హ్యావ్ కంకాట్ ఫంక్షన్, రైట్? సో సేమ్ థింగ్ ఇక్కడ జస్ట్ ఒక ప్లస్ సింబల్ యూజ్ చేస్తే అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి I can multiply these strings as well. So let's say Donald అని ఉంది. So if I multiply it by 5 or let's say 2. So 2 తో నేను మల్టిప్లై చేశాను అనుకోండి. This Donald అనే word it will repeat twice. Donald, Donald అని చెప్పేసి రిపీట్ అవుతుంది. So I will just keep a space after D. So if you see Donald, Donald. అదే నేను 5 తో మల్టిప్లై చేశాను అనుకోండి, 5 టైమ్స్ నాకు రిపీట్ అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ అర్థమెటిక్ స్ట్రింగ్ అర్థమెటిక్ అంటే వెరీ సింపుల్. ప్లస్ చేస్తే మనకి కంకాటినేషన్ అవుతుంది, మల్టిప్లై చేస్తే ద సేమ్ థింగ్ విల్ రిపీట్ n నెంబర్ ఆఫ్ టైమ్స్, వాట్ ఎవర్ ద టైమ్స్ యూ వాంట్ ఇట్ టు బి రిపీటెడ్. సో ఇట్ విల్ రిపీట్ దోస్ మెనీ టైమ్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో ఇది మీకు ఎప్పుడు కూడా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ క్లాసెస్ అన్నిట్లోనూ కూడా అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 1 week యూ విల్ గెట్ టు సీ దిస్ కాన్సెప్ట్ ఎవ్రీ నౌ అండ్ దెన్. ఓకే, అండ్ ఆల్సో యూ విల్ యూజ్ ఇట్ డైలీ ఇన్ యువర్ డే టు డే లైఫ్ యాజ్ వెల్. సో ద కాన్సెప్ట్ ఈస్ నథింగ్ బట్ ఇండెక్సింగ్, and there is one more concept as well, slicing.
ఓకే, ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా మీకు ఎప్పటికీ ఉపయోగపడుతూనే ఉంటాయి, ఎప్పుడు కూడా యూజ్ చేస్తూనే ఉంటారు. ఓకే, సో నో మ్యాటర్ వాట్ యు ఆర్ డీలింగ్ విత్, నో మ్యాటర్ విచ్ పొజిషన్ యూ విల్ బి యూజింగ్ దెమ్ ఆల్వేస్. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఈస్ ఇండెక్సింగ్. సో బేసిక్గా మనకి పైథాన్లో ఇండెక్స్ మీన్స్ ఇప్పుడు మనకి ఎక్సెల్ ఉంది. ఓకే, సో ఎక్సెల్ స్టార్ట్స్ విత్ 1 తర్వాత 2 3 4. సో దిస్ ఈస్ ఇండెక్స్. ఓకే, కానీ పైథాన్లో ఇట్ స్టార్ట్స్ విత్ 0. సో అంటే ఏమవుతుంది అంటే, సో ఈ డొనాల్డ్ అని ఉన్న పర్సన్ ఈ లెటర్ ఈ వర్డ్ ఉంది కదా, సో ఈ వర్డ్ డీకి వచ్చి 0 ఇండెక్స్ వస్తుంది, ఓకి వచ్చి 1 ఇండెక్స్ వస్తుంది. ఓకే, అండ్ ఎన్కి వచ్చి 2 ఇండెక్స్ వస్తుంది. ఏ వచ్చి ఇట్ విల్ బి 3 or 3rd ఇండెక్స్. ఎల్ వచ్చేటప్పటికి ఇట్ విల్ బి 4th ఇండెక్స్. అండ్ అగైన్ డి వచ్చేటప్పటికి 5th ఇండెక్స్. Okay, so it just talks about the position of that particular letter. Okay, so in case if I want to access any one of these letters, okay, నాకు ఏదైనా యాక్సెస్ చేయాలి అనుకుంటే దెన్ ఐ హ్యావ్ టు యూస్ దిస్ ఇండెక్సెస్ అనమాట. సో లెట్స్ సీ. సో ఈ డొనాల్డ్ అనే దాన్ని నేను వర్డ్ అనే వేరియబుల్లో ఐ విల్ సేవ్ ఇట్. ఓకే, సో నౌ లెట్స్ సే ఐ వాంట్ టు గెట్ n లెటర్ ఫ్రమ్ దిస్ డొనాల్డ్. సో డొనాల్డ్ నుంచి నాకు n అనే లెటర్ నాకు కావాలి అనుకున్నా. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఈ n అనే లెటర్ ఎన్నో ఇండెక్స్ లో ఉంది, ఇట్ ఈస్ ఇట్ 2nd ఇండెక్స్, రైట్, ఇండెక్స్ 2, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే వర్డ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి 2 అని చెప్తాను. సో నార్మల్గా మాట్లాడేటప్పుడు మేము ఏం చెప్తామంటే, సో వీటిని వర్డ్ ఆఫ్ 2 అంటాం. ఆఫ్ అంటే బేసికలీ స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయి మ్యాక్స్ టు మ్యాక్స్. ఓకే, సో వర్డ్ ఆఫ్ 2 అంటే బేసిక్గా నాకు 2nd ఇండెక్స్ లో ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ ని నాకు ఇవ్వమని చెప్తున్నట్టు వర్డ్ అనే వేరియబుల్లో. నా ఇఫ్ యు సీ ఐ గెట్ n. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాక్సెసింగ్ ఐటమ్స్. ఓకే, so we can access each and every individual letter present in a string using concept called indexing. Okay, so same ఇదే కాన్సెప్ట్ మనం లిస్ట్ లో మాట్లాడుకుంటాం, టపుల్స్ లో మాట్లాడుకుంటాం, అన్నిట్లోనూ మాట్లాడుకుంటాం. ఓకే, సో నౌ దిస్ ఇస్ కాల్డ్ ఇండెక్సింగ్. నెక్స్ట్, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ is d which is present at the end. సో లాస్ట్ డొనాల్డ్ లో లాస్ట్ లో డి ఉంది కదా, సో నాకు అది కావాలి అంటే దెన్ ఐ విల్ జస్ట్ యూస్ ద ఇండెక్స్ 5 అండ్ ఐ విల్ గెట్ డి. ఆర్ యూ కెన్ ఆల్సో యూస్ రివర్స్ ఇండెక్సింగ్. రివర్స్ ఇండెక్సింగ్ అంటే ఏంటి అంటే, యూ కెన్ యూస్ నెగిటివ్ వాల్యూస్. సో నాకు లాస్ట్ వాల్యూ కావాలి కాబట్టి, సో లాస్ట్ వాల్యూని ఐ కెన్ ఆల్సో రిప్రజెంట్ ఇట్ -1. -1 will also give me d. So basically we don't have any negative zeros, right? So normally speaking also my negative zeros undavu kabatti, so that's why last lo -1 nunchi start avutundi. So ikkada 5 or -1. Okay, 5 or -1, 4 or -2. Okay, next 3 or -3, 2 or -2, sorry, -4. Next 1 or -5, 0 or -6. ఓకే, సో ఇలా మీరు రివర్స్ ఇండెక్సింగ్ కూడా ఇవ్వచ్చు. సో ఇదేమో నార్మల్గా ఇండెక్స్ 0 నుంచి 1 2 3 4 5. రివర్స్ ఇండెక్సింగ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. డొనాల్డ్ ఆఫ్ -5 అంటే ఐ విల్ గెట్ O. ఓకే, అండ్ నెక్స్ట్ -3 అంటే ఐ విల్ గెట్ A. ఓకే, అండ్ -1 అంటే ఐ విల్ గెట్ D. -6 అంటే కూడా ఐ విల్ గెట్ D, బట్ క్యాపిటల్ D వస్తుంది. ఓకే,
సో ఇట్లా మనం ఇండెక్సింగ్ అనేది నార్మల్ ఇండెక్సింగ్ ఇచ్చుకోవచ్చు విచ్ స్టార్ట్స్ విత్ 0. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆల్వేస్ పైథాన్ స్టార్ట్స్ విత్ 0. నెక్స్ట్ రివర్స్ ఇండెక్సింగ్ ఉంటుంది. సో రివర్స్ ఇండెక్సింగ్ అంటే -1 నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ కమ్స్ ఫ్రమ్ లాస్ట్. యూ కెన్ ఆల్సో సే రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తుంది. లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళినప్పుడు పాజిటివ్ వాల్యూస్ 0 1 2 3 4 5. అదే రైట్ నుంచి లెఫ్ట్ కి వస్తున్నట్టయితే దెన్ ఇట్ విల్ బి -1 -2 -3 లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ వరకు అందరికి క్లియర్ ఇండెక్సింగ్ పార్ట్. Now, let's talk about slicing. Let's say నాకు ఒక సింగిల్ వర్డ్ కాదు, ఒక రేంజ్ ఆఫ్ సింగిల్ లెటర్ కాదు, ఒక రేంజ్ ఆఫ్ ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ కావాలి. అంటే నాకు లెట్స్ సే డొనాల్డ్ లో ఐ వాంట్ NAL ఈ 3 లెటర్స్ కూడా కావాలి అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే వి యూజ్ ఎ మెథడ్ కాల్డ్ స్లైసింగ్. సో స్లైసింగ్ లో మనం ఏం చేస్తాము అంటే వర్డ్ ఆఫ్, సో స్క్వేర్ బ్రాకెట్స్ రాస్తారు, దట్ ఈస్ నార్మల్. అండ్ ఇక్కడ ఒక్కటే లెటర్ కావాలంటే వీ డైరెక్ట్లీ గివ్ దట్ పర్టికులర్ ఇండెక్స్ అండ్ ఇట్ విల్ గివ్ మీ ద లెటర్. నాకు ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ కావాలి కాబట్టి నేనేం చేస్తాను అంటే n అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ ఇండెక్స్ తో స్టార్ట్ అవుతుంది, 2 తో స్టార్ట్ అవుతుంది, రైట్. సో ఫస్ట్ 2 రాసుకోండి, 2. ఆ తర్వాత కాలన్ పెట్టుకోండి, సో ఈస్2. ఓకే, సో కాలన్ పెట్టుకోండి, దాన్ని మనం ఈస్2 అంటాం. 2 ఈస్2. నెక్స్ట్ నాకేం కావాలి, L వర్క్ కావాలి. L అనేది ఎన్నో పర్టికులర్ ఇండెక్స్, 4th ఇండెక్స్ లో ఉంది, రైట్. సో ఇక్కడ ఏంటి అంటే 4 అని రాశాను అనుకోండి. వాట్ హ్యాపెన్స్ ఇస్ జస్ట్ సీ, నాకు NA మాత్రమే వస్తాయి, L రాదు. ఎందుకు అంటే ఇట్ వర్క్స్ లైక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ లెస్ దాన్ 4 కింద వర్క్ అవుతుంది. ఓకే, సో అందుకని చెప్పేసి మనకి ఏదైతే ఇండెక్స్ కావాలో ఆ ఇండెక్స్ మీద ఒక నెంబర్ ఎక్కువ పెట్టుకోండి, +1 చేయండి. సో 5 కనుక తీసుకుంటే దెన్ ఐ విల్ గెట్ NAL, 3 కూడా వస్తాయి. ఓకే, సో బేసిక్ గా ఏంటి అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ లెస్ దాన్ 5. సో లెస్ దాన్ 5 అంటే 4 వరకు వస్తుంది, రైట్. సో ఆ బిట్వీన్ ఉన్న వాల్యూస్ మాత్రమే కావాలి అని చెప్తాడు. ఓకే, అండ్ నెక్స్ట్ దీనికి మనం స్టెప్పింగ్ అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, ఆర్ స్టెప్ కాన్సెప్ట్ ఉంటుంది. సో వాట్ ఈస్ స్టెప్? లెట్ మీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ స్టెప్. సో స్టెప్ సైజ్. సో ఇప్పుడు నాకు 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి, 10 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, హియర్ మై స్టెప్ సైజ్ ఈజ్ 1 because the difference between any two consecutive values is always 1. Or if you add 1 to any of the numbers, then you're gonna get a consecutive number, right? అదే నేను ఇక్కడ చూస్తే 1 3 5 7 9 అని ఇట్లా ఉన్నాయి. And here I am saying the step size is 2 because here the difference between any two consecutive values is always 2, right? So 3 minus 1 2, or you can also say if I add 2 to each and every number, then I'm going to get the next value, right? So అందుకని ఇది స్టెప్ సైజ్ 2 అవుతుంది. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనకి స్టెప్ సైజ్ అని చెప్పేసి ఉంటుంది. సో లెట్స్ సే నాకు 2:5 ఈ మధ్యలో ఉన్న లెటర్స్ మాత్రమే కావాలి. ఓకే, సో దట్ మీన్స్ NAL ఇయే కావాలి. కానీ నాకేంటంటే బై డిఫాల్ట్ ఇక్కడ స్టెప్ సైజ్ ఇస్ 1, సో దట్స్ వై మీకు కాన్సిక్యూటివ్ గా ఉన్న లెటర్స్ వచ్చేసాయి, NAL వచ్చాయి. కానీ నేను ఇప్పుడు స్టెప్ సైజ్ 2 పెట్టాను అనుకోండి, లెట్స్ సే నాకు మధ్యలో A మిస్ అయిపోతుంది. ఎందుకు అంటే సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వాల్యూ, ఆ తర్వాత దీనికి 1 + 2 చేస్తే నాకు థర్డ్ వాల్యూ వస్తుంది, దట్ ఈస్ L. ఐ విల్ నాట్ గెట్ దిస్ A. ఓకే, so that's about step size. So you can also keep step size and you can get the letters from the string. ఈ కాన్సెప్ట్ అందరికి అర్థమైందా? స్టెప్ సైజ్ కాన్సెప్ట్.
ఎవరికి అర్థం కాలేదా? సార్ రిపీట్ చేయండి. స్టెప్ సైజ్ అర్థమైందా? ఇట్స్ వెరీ సింపుల్ అబ్బా, ఏం లేదు. 1 2 3 అని రాస్తున్నావు కదా, నార్మల్గా 1 2 3 4 5 6 7 8 అని రాస్తున్నాం కదా. సో ఇఫ్ యూ టేక్ డిఫరెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ వాల్యూస్, ఎనీ 2 కాన్సిక్యూటివ్ వాల్యూస్ అంటే పక్క పక్కనే ఉండే వాల్యూస్, 2 - 1 చేశారనుకో ఎంత వస్తుంది? 1 వస్తుంది. అది 3 - 2 చేశారనుకో 1 వస్తుంది. 4 - 3 చేస్తే 1 వస్తుంది. 5 - 4 చేస్తే 1 వస్తుంది. ఇట్లా ప్రతి దానికి కూడా మీకు 1 అనేది కామన్ డిఫరెన్స్గా ఉంటుంది. ఓకే, సో అప్పుడు స్టెప్ సైజ్ 1 అంట. ఆర్ మీరు ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు, ఈ 1 అనే నెంబర్కి నేను +1 చేస్తే నాకు 2 వస్తుంది. 2 అనే నెంబర్కి +1 చేస్తే 3 వస్తుంది. ఇట్లా ప్రతి నెంబర్కి నేను +1 చేసుకుంటా పోతే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో మై స్టెప్ సైజ్ హియర్ ఈజ్ 1 అని చెప్తాం. ఓకే, అదే నేను స్టెప్ సైజ్ 2 అని చెప్పాను అనుకోండి. సో 1 అనే నెంబర్కి నేను 2 యాడ్ చేస్తాను, దెన్ ఐ విల్ గెట్ 3. 3 అనే నెంబర్కి 2 యాడ్ చేస్తాను, దెన్ ఐ విల్ గెట్ 5. 5 అనే నెంబర్కి 2 యాడ్ చేస్తాను, దెన్ ఐ విల్ గెట్ 7. ఓకే, సో హియర్ మై స్టెప్ సైజ్ ఈజ్ 2. ఓకే, మీరు ఇలా అయినా అర్థం చేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ ఆల్సో అండర్స్టాండ్ లైక్ దిస్, ఎనీ కాన్సిక్యూటివ్ వాల్యూస్. సో కాన్సిక్యూటివ్ వాల్యూస్ అంటే పక్క పక్కన ఉన్న వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు 3 - 1 చేస్తే డిఫరెన్స్ 2 వస్తుంది. 5 - 3 చేస్తే 2 వస్తుంది. 7 - 5 చేసినా 2 వస్తుంది. 9 - 7 చేసినా 2 వస్తుంది. సో దట్ మీన్స్ ద కామన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ వాల్యూస్ ఈస్ 2. ఓకే, సో దిస్ ఈజ్ స్టెప్ సైజ్. ఇప్పుడు నా దగ్గర DONALD ఈ ఉన్నాయి, అండ్ మై ఇండెక్స్ ఈస్ 0 1 2 3 4 5. ఇది నా ఇండెక్స్. అయితే నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ద స్టెప్ సైజ్ ఈజ్ 1. 0 తర్వాత 1 వచ్చింది, 1 తర్వాత 2 వచ్చింది, 2 తర్వాత 3 వచ్చింది. సో ఇఫ్ యూ టేక్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ వాల్యూస్ దట్ వుడ్ బి 1. ఆర్ 0కి మీరు 1 యాడ్ చేస్తే 1 వస్తుంది, 1కి 1 యాడ్ చేస్తే 2 వస్తుంది, 2కి 1 యాడ్ చేస్తే 3 వస్తుంది. రైట్, సో హియర్ మై స్టెప్ సైజ్ ఈజ్ 1. ఓకే, అయితే మీరు స్లైసింగ్ చేసేటప్పుడు యూ కెన్ చూస్. ఓకే, సో బై డిఫాల్ట్గా 1 ఉంటుంది. యూ కెన్ చూస్ ద స్టెప్ సైజ్ యాజ్ వెల్ మీరు స్లైసింగ్ చేసేటప్పుడు. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఇఫ్ యూ సే స్టెప్ సైజ్ 2, సో లెట్స్ సే నేను ఒక వాల్యూస్ తీసుకుంటున్నాను, n ఇక్కడ నుంచి O నుంచి L వరకు తీసుకున్నాను అనుకోండి. లెట్స్ సే O అంటే ఫస్ట్ ఇండెక్స్ దగ్గర నుంచి 4th ఇండెక్స్ వరకు తీసుకుంటున్నాను, స్లైసింగ్ చేస్తున్నాను. సో 1:5 అని రాస్తాను, బికాస్ 4 అని తీసుకుంటే నాకు ఇక్కడ వరకే వస్తుంది కాబట్టి ఇట్స్ ఆల్వేస్ లెస్ దాన్ దట్ పర్టికులర్ వాల్యూ కాబట్టి. సో ఐ విల్ డూ ఏ +1. సో లెస్ దాన్ 5 అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్. రైట్, ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుతున్నాం, ONAL. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే బై డిఫాల్ట్ స్టెప్ సైజ్ ఇస్ 1 కాబట్టి సో నాకు ONAL అని మొత్తం వచ్చేస్తుంది. అలా కాకుండా నేను స్టెప్ సైజ్ 2 పెట్టాను అనుకోండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఈ పర్టికులర్ ఇండెక్స్ కదా 0, సో సారీ O తీసుకుంటుంది. O తీసుకొని దిస్ ఇస్ ఇండెక్స్ 1. నెక్స్ట్ స్టెప్ సైజ్ 2 అని చెప్పా కాబట్టి నాకేం కావాలి, 1 + 2, దట్ మీన్స్ నాకు థర్డ్ ఇండెక్స్ రావాలి. రైట్, సో వాట్ ఈస్ ద థర్డ్ ఇండెక్స్? A. సో నాకు ఇక్కడ A వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఇండెక్స్ తర్వాత +2 చేస్తే నాకు ఏ రావాలి, 5th ఇండెక్స్ రావాలి. కానీ నేనేం చెప్తున్నాను, ఓన్లీ 4th ఇండెక్స్ వరకే తీసుకోమని చెప్తున్నాను. సో ఇక్కడితో ఆగిపోతుంది. సో ఐ విల్ గెట్ ఓన్లీ O అండ్ A. అర్థమైందా ఇప్పుడు? శృతి అండ్ నాగార్జున అర్థమైందా? ఓకే, సో నా దిస్ ఈస్ స్లైసింగ్. మీరు రివర్స్ స్లైసింగ్ కూడా చేయొచ్చు. ఓకే, సో -4 ఈజ్ టు -1 అని చెప్పేసి పెట్టారు అనుకోండి, యూ విల్ గెట్
all the values from -4 until here -2 వరకు వస్తుంది. ఎందుకంటే హియర్ ఆల్సో ఇట్ ఈస్ నథింగ్ బట్ లెస్ దాన్ -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -4 కాబట్టి సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -4 అంటే -3 వస్తుంది, -2 వస్తుంది, అండ్ లెస్ దాన్ -1 అంటే ఇక్కడతో ఆగిపోతుంది. ఓకే, సో విల్ గెట్ NaL. రివర్స్ స్లైసింగ్ కూడా మీరు చేసుకోవచ్చు చేయాలి అంటే. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఈస్ దాట్ లెట్స్ సే 2:2 అని చెప్పేసి పెట్టేసాను అనుకోండి. ఓకే, సో 2:2 అని రాసి ఇక్కడ ఏమీ రాయకపోతే దెన్ ఇట్ విల్ గివ్ మీ ఆల్ ద వాల్యూస్ ఫ్రమ్ 2. సో సెకండ్ ఇండెక్స్ దగ్గర నుంచి ఏవైతే వాల్యూస్ అన్నీ కూడా ఉన్నాయో నాకు అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ రైట్ ఎనీథింగ్. అదే నేను ఇక్కడ ఏమి రాయలేదు అనుకోండి. ఓకే, అండ్ ఇక్కడ ఏమీ రాయలేదు అనుకోండి. సో నా ఇఫ్ ఐ రైట్ నాకు మొత్తం కూడా వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ నేను ఈస్ట్ తర్వాత 4 అని పెట్టాను అనుకోండి, దెన్ నాకు ఫస్ట్ నుంచి థర్డ్ వాల్యూస్ ఫస్ట్ నుంచి థర్డ్ ఇండెక్స్ వరకు వస్తుంది. ఓకే, సో ఎందుకంటే 4 అని ఇచ్చే కదా, సో ఆల్వేస్ ఇట్ ఈస్ లెస్ దాన్ 4. సో లెస్ దాన్ 4 అంటే 3 వస్తుంది, రైట్? సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న వాల్యూస్ మొత్తం కూడా వచ్చేస్తాయి. డోనా అని వస్తుంది. ఓకే, సో యూ కెన్ యూజ్ స్లైసింగ్ దిస్ వే యాజ్ వెల్. ఇది అర్థమైంది అందరికి? Now coming to next one, that is length. len అనే ఫంక్షన్ ఉంటుంది. సో బేసిక్గా లెన్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే వెన్ వీ వాంట్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రెసెంట్ ఇన్ ఎ స్ట్రింగ్. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు డొనాల్డ్ అనేది ఎంత లెంత్ ఉంది, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలనుకోండి. ఐ విల్ జస్ట్ రైట్ లెన్ ఆఫ్ డొనాల్డ్ and it will give me 6 letters. So 1 2 3 4 5 6 letters వచ్చాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్లా మీరు దేనికైనా తీసుకోవచ్చు, బట్ ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ ఏ న్యూమరికల్ వాల్యూ దెన్ యూ విల్ నాట్ గెట్ ఎనీ డేటా, మీకు ఎర్రర్ వచ్చేస్తుంది. సో లెంత్ ఓన్లీ అప్లైస్ ఆన్ స్ట్రింగ్ వాల్యూస్. స్ట్రింగ్ వాల్యూస్కి మాత్రమే పనిచేస్తుంది, న్యూమరికల్ వాల్యూస్కి పనిచేయదు. ఓకే, slicing is done. And you can also use len for objects like a list, tuple and sets, dictionaries. So వీటికి కూడా మీరు len అనేది యూజ్ చేయొచ్చు. సో len ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ 1, 2, 3 అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ 1 2 3. సో ఇట్స్ గోనా గివ్ యూ 3. ఓకే, సో మీరు ఇంటీజర్స్కి ఎప్పుడు అప్లై చేయొచ్చు ఈ లెన్ అనేది అంటే వెన్ యూ ఆర్ కీపింగ్ దెమ్ ఇన్ ఏ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్లో మీరు పెట్టినప్పుడు యూ కెన్ యూజ్ లెంత్ అనే కీవర్డ్ ఫర్ గెటింగ్ హౌ మెనీ వాల్యూస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దాట్ పర్టికులర్ లిస్ట్ ఆర్ ఇన్ దాట్ టపుల్ ఆర్ ఇన్ దాట్ సెట్. ఓకే, సో ఆబ్జెక్ట్స్ యూజ్ చేసినప్పుడు యూ కెన్ యూజ్ లెన్. Okay. So I will stop it for now. రేపు we will discuss about the methods. Okay, so string methods ఉన్నాయి. So string methods లో replace ఉంది, find, upper, lower, strip, split, join. Okay, so ఈ methods అన్ని కూడా we will see tomorrow. Okay, సో చాలా బేసిక్ గానే ఉంటాయి, అప్పర్, లోయర్, స్ట్రిప్, రిప్లేస్, స్ప్లిట్, జాయిన్. అండ్ ఆఫ్టర్ దాట్ వీ విల్ టాక్ అబౌట్ ఎఫ్ స్ట్రింగ్స్. సో ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేసి వీ కెన్ రైట్ లైక్ దిస్ అనమాట. సో ఎనీవేస్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. అండ్ వన్స్ దట్ ఈస్ డన్ దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీస్, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. ఇవన్నీ అయిన తర్వాత దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ conditional logics like if else statements. నెక్స్ట్ ifs గురించి చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫర్ లూప్ గురించి మాట్లాడుకుంటాం, వైల్ లూప్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, సో గైస్ మోస్ట్లీ ఐఎమ్ ప్లానింగ్ టు యాక్చువల్లీ కీప్
class on Saturday and Sunday to cover these two classes. సో బేసిక్గా మనం 3 క్లాసెస్ చెప్పుకోలేదు, 13, 14, 15. సో ఈ 3 క్లాసెస్లో అట్లీస్ట్ ఒక 2 క్లాసెస్ అయినా కవర్ అవుతాయని చెప్పేసి ఐ జస్ట్ వాంట్ టు కీప్ సాటర్డే సండే కూడా, బట్ ఐఎమ్ నాట్ షూర్, ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో వన్స్ ఒకవేళ కనుక పెట్టాలి అంటే అండ్ సండే like morning 10 to 11 ఉంటుంది, not 9 to 10. So it would be from 10 to 11. Is that fine? Okay. Nagarjuna, what about you? Good. Okay guys, then thank you so much for joining us. I will see you guys either tomorrow or on Monday. సార్ చెప్పండి. అనుకుండా ఇన్స్టాల్ చేశాక జూపిటర్లో ఆన్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. ఏమైనా ఎర్రర్ వస్తుందండి? ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేస్తారా? ఆప్షన్ ఉందా మీకు స్క్రీన్ షేర్ చేయడానికి? ఓకే ఓకే. Jupyter Notebook is not recognized as an internal or external operable program or batch file. ఒకసారి ఇది క్లోజ్ చేయండి, ఓకే కొట్టి. విండోస్ సెర్చ్ ఉంది కదా, మనం నార్మల్ అప్లికేషన్ సెర్చ్ చేస్తాం కదా, అక్కడికి రండి. అక్కడ జూపిటర్ అనుకోటండి, అది ఓపెన్ చేయండి. జూపిటర్ ఓకే, క్లిక్ ఆన్ న్యూ notebook. Select. ఇప్పుడు 2+3 చేయండి, జస్ట్ 2+3. కంట్రోల్ ఎంటర్. ఓకే, ఇట్స్ ఆల్. థ్యాంక్ యూ. No worries. Okay guys, thank you so much for joining. Bye.